కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. వీఆర్ఎస్ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం పోలీస్ స్టేషన్లో కుర్చీ వేసి ఆహ్వానం పలికారు. దమ్ముంటే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి రండి, లేదా మమ్మల్ని పోలీసులతో గన్ పార్క్కి రానివ్వండి అంటూ సవాల్ విసిరారు. పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో సర్కార్ నడుస్తుందా లేక సర్కస్ నడుస్తుందా అని ప్రశ్నించారు. అప్పులు, గురుకులాల మీద చర్చ అంటే ఎందుకు భయపడుతున్నారని వారు నిలదీశారు. మంత్రులు చర్చకు రమ్మని పిలిచి పిరికి పందల్లా భయపడిపోయారని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ చేద్దాం, సవాళ్లకు తాము సిద్ధమని తలసాని, సబితా స్పష్టం చేశారు. కేసీఆర్ గారిని తిడతాడు. మేము రైతు బంధు 9 సంవత్సరాల పాటు ఇచ్చినాం, ఎవరిని తిట్టలే. రైతాంగం సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి కార్యక్రమాలు. కానీ ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆ తర్వాత చెప్తాడు కాళేశ్వరం నీళ్లు లేకుంటానంట పంట పండిందంట. మరి కాళేశ్వరం నీళ్లు లేకుండా పంట పడితే 2014 ముందు కూడా పండాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి వరిధాన్యం అనేది దేశంలో నంబర్ 1 గా ఉండాలి కదా. ఈ కాకి లెక్కలు చెప్పుడు. మా పోలీస్ వాళ్ళకేమో ముఖ్యమంత్రి గారు బూతు మాటలు మాట్లాడితేనేమో అర్థం కాదు, మేము మాట్లాడితేనేమో కేసు పెడతామంటారు. మరి ముఖ్యమంత్రి గారేమో పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, గూట్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటే మాత్రం మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ తెలుస్తలేదు. ఇప్పుడు ఆ మాటకు ముందు చర్చిస్తాం, అసెంబ్లీకి రమ్మంటాడు ముఖ్యమంత్రి గారు. మరి చర్చిస్తామంటే ఎందుకు రావట్లేదు? మీరే పిలిచారు, మేము రెడీగా ఉన్నాము, సాక్ష్యాలన్నీ తీసుకొస్తాం, మీకు చూపిస్తామని చెప్తే ఎందుకు రావట్లేదు? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చర్చ పెడదాం, అసెంబ్లీలో వస్తారా అన్నారు. నిన్న కేటీఆర్ గారు చెప్పారు, మేము రెడీగా ఉన్నాం చర్చకు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీరే డేట్ ఫిక్స్ చేయండి, మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి అని. మరి ఈరోజు చర్చకు వస్తున్న వాళ్ళని మంత్రులు మేము రెడీ అని వచ్చినారు, మేము రెడీ అని హరీష్ రావు గారు వచ్చినారు. మరి ఎందుకు అలౌ చేయట్లేదు అనేది ఇప్పుడే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం, దోపిడీ చేయడం ఒకటే పెట్టుకున్నది. ఏదైనా అడిగితే ప్రజల తరఫున ఏదైనా అడిగితే అడిగిన వాళ్ళను అరెస్ట్ చేయడం తప్పిస్తే ఇంకోటి లేదని వాస్తవంగా అర్థమవుతుంది.